హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడే యూట్యూబ్ కోసం కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాననమాట. సో, అవి అయిపోయాక చిన్న వ్లాగ్ చేద్దామనిపించింది. అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. చూసేయండి చివరి వరకు. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఊరికూరికే మొబైల్‌లోకి తొంగి చూస్తున్నాను అని అనుకుంటున్నారా? లైటింగ్ తక్కువ ఉందండి. చాలా వర్షం పడేలాగా ఉందనమాట. సో, అట్లా ఎట్లా వస్తుందా ఏంటా వీడియో క్లారిటీ ఉందా లేదా అని చూసుకుంటూ ఉన్నాననమాట. అదీ కాక ఏంటంటే నేను వీడియో ఎప్పుడైతే నేను రికార్డ్ చేయటం స్టార్ట్ చేశానో అప్పటినుంచి ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక కాల్ వస్తూనే ఉంది. నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను అలా కెమెరాలోకలా తొంగి చూస్తున్నాననమాట. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా అని ఏది పడితే అది అప్లోడ్ చేయటం నాకైతే ఇష్టం ఉండదు. నేను మ్యాక్సిమం డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏదో చేశానంటే చేశాను, నిలబడ్డాము, కూర్చున్నాము అట్లా కాకుండా చేసే ప్రతి ఒక్క వీడియోకి ఎఫర్ట్ పెట్టి మరీ చేస్తానండి. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీగా పెడుతుంటాను. ఫన్నీ రీల్స్, ఫన్నీ షార్ట్స్ పెడుతుంటాను. అదేంటంటే జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి కోసమేను అంతేనా, అంతకుమించి ఇంకేమీ లేదు. నా వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నా ఫాలోవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి తెలుసనమాట. సో, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. అదేంటో కానీ డైలీ వర్షం పడుతున్నా కూడా అసలు ఎండలు ఇంకా తగ్గలేదండి. ఎంత బాబోయ్! ఎంత వేడిగా ఉందంటే వెంటనే స్వెట్ వచ్చేస్తుందనమాట. నాకు అసలు మామూలుగానే స్వెట్ ఎక్కువ. సో, ఇట్లాంటి వీడియోలు తీసే టైంలో, వీడియో రికార్డ్ చేసే టైంలో ఇంకా కొంచెం టెన్షన్‌గా ఉంటాను కాబట్టి ఇంకా ఈ టైంలో అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈవినింగ్ 4:30, 5 అలా అయిందనుకుంటా టైము. ఎలాగో టీ టైమే కదా అని చెప్పేసి టీ పెట్టి అలా టీ తాగుతూ అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. నేను టీ తాగుతున్న టీ కప్ చూడండి నాకు ఎంత బాగా నచ్చిందంటే మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అయితే చూసాననమాట. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఎంత క్యూట్‌గా ఒక కపుల్ డ్యాన్స్ వేస్తూ, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా. సో, ఆ సింబల్, ఆ లోగో కనపడేసరికి ఇంకా నేను తీసేసుకోవాలనిపించింది అనమాట. అంత బాగున్నాయి. అదీ కాక ఏంటంటే లాస్ట్ టైం తెచ్చిన కప్పులు నేనే పగలగొట్టేసాను. ఎప్పుడు తీసుకొచ్చినా సరే నా చేతిలోనే పగిలిపోతున్నాయి అనమాట. అంట్లు తోమేటప్పుడు, లేదంటే టీ తాగి పక్కన పెట్టినప్పుడు చెయ్యి తగిలో అట్లా ప్రతిసారి నా చేతిలోనే పగిలిపోతున్నాయి అనమాట. సో, అలా ఒకటుండి ఇంకొకటి పగిలిపోవటము అట్లా జరుగుతుందనమాట. అందుకని ఈసారి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఏమన్నా కొత్త మోడల్స్ వచ్చాయేమో అని చూసినప్పుడు ఇదిగో ఇవి కనిపించాయనమాట. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా. ఆ బ్లూ కలర్ ఉంది కదా, అది మా ఆయన ఫేవరెట్ కలర్ అనమాట. సో, అందుకని ఆ బ్లూ ఒకటి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మెరూన్, నా కోసం అయితే మెరూన్ తీసుకున్నాను అనమాట. ఈసారి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఒకవేళ అలాంటి కప్స్ కనుక కనిపిస్తే మీకు నచ్చితే తీసుకోండి. ఓకే. ఈ శారీ చూసారు కదా, ఈ శారీ మీద కొన్ని రీల్స్ చేశాను. మొన్న ఒక వ్లాగ్ కూడా చేశాను కదా. ఈ శారీ గురించి సాడ్ న్యూస్ అనమాట. అలా జరిగిపోయింది. ఏం చేద్దాం, ఇంకా మన చేతుల్లో ఏం లేదు కదా. ఈ శారీ అయితే నేను 25థ్‌న రీల్స్ చేశాను. 25థ్ సండే రీల్స్ చేశాను అనమాట. సో, 26థ్‌న వాష్ చేసిన తర్వాత ఇది ఖాదీ కాటన్ అనమాట. అయితే ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ కాటన్. ఏమైందంటే ప్రతిసారి ఐరన్ చేసి పెట్టేసుకుంటాననమాట. మళ్ళీ తర్వాత కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. అయితే ఆ రోజు మా వారిని ఐరన్ చేయమన్నాను. చూడండి ఎలా చేశారో. కాల్ చేశారనమాట. తను కావాలని అయితే ఏం చేయలేదు. తనకి డౌట్ వచ్చింది ఆల్రెడీ. సో, అందుకని ఏంటంటే సైడ్‌కి పెట్టారనమాట. ఫస్ట్ బాక్స్ పెట్టగానే అలా మొత్తం బాక్స్‌కి అతుక్కొని వచ్చేసిందనమాట. సో, ఇంకా అలా అయిపోయింది. సాడ్ న్యూస్ అనమాట. శారీ అట్లా అయిందని అట్లా ఫీల్ అవుతూ కూర్చున్నాను. అయ్యో! మంచి శారీ ఇట్లా కాలిపోయిందే, ఎలాగబ్బా అనుకుంటూ ఉన్నాను. ఈలోపు మళ్ళీ యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీరు పెట్టిన వ్లాగ్ కాపీరైట్ వచ్చింది. అందువల్ల మీకు మానిటైజేషన్ అనేది ఈ వీడియోకి తీసేస్తున్నామని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అదేంటబ్బా, వీడియోకి ఇట్లా కాపీరైట్ పడింది, శారీ చూడబోతే శారీ ఇలా డ్యామేజ్ అయింది అని ఆ రోజంతా చాలా డిసప్పాయింట్ అయ్యాననమాట. ఇంకేం చేద్దామో వెంటనే ఆ వీడియో అయితే డిలీట్ చేసేసి
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానోనండి, ఎలా నా మైండ్ ఎక్కడుందో ఏమో మరి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు నేను ఫ్రీ మ్యూజిక్కే డౌన్‌లోడ్ చేసుకున్నాను వైటు స్టూడియో నుంచి. కాకపోతే ఏంటంటే నా ఫోను మారింది. నా ఫోను కొత్త ఫోన్ కొన్నప్పుడు ఏంటంటే ఫోన్‌తో పాటు కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అవి వస్తుంటాయి కదా! సో, అది నేను వైటు స్టూడియోలో డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రీ మ్యూజిక్కు 2 సేమ్ ఉందనమాట సౌండు. సో, అందువల్ల నేను కన్‌ఫ్యూజ్ అయిపోయి కనుక్కోలేకపోయాను. సో, ఇంకా అది ఫ్రీ మ్యూజిక్కేమో అని చెప్పేసి నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నేను అది సెట్ చేసి అప్‌లోడ్ చేశాను. సో, దానివల్ల కాపీరైట్ అయితే వేశారనమాట. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ వేరే పెట్టి నేను మళ్ళీ అప్‌లోడ్ చేశాను. అందుకే సెకండ్ టైమ్ కూడా చూస్తారో చూడరో అన్నట్టు నేను అప్‌లోడ్ చేశాను. బట్ బాగానే చూస్తున్నారు. సెకండ్ టైమ్ పెట్టారు, ఏంటి మేడం మళ్ళీ ఇదే వీడియో పెట్టారని ఎవరన్నా అడుగుతారేమో అని చూశాను. బట్ ఎవరు అడగలేదు. పాపం మళ్ళీ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే ఆ శారీ వచ్చేసి నేను హాఫ్ శారీ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. లంగా ఓణి కిందనమాట. నాకింకా శారీ మీద మోజు తీరలేదు. అది కొన్నాక థర్డ్ టైమ్ అనుకుంటా కట్టటము. సో, అందువల్ల అది మళ్ళీ ఒకసారి హాఫ్ శారీ కింద ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక ఈ శారీ అనమాట. ఇది నేను కొని గూడా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్‌లో నేను ఇది సెకండ్ టైమ్ అనమాట కట్టటము. అంతేనండి, మా ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా ఇంకా కొత్త కొత్త శారీస్ కావాలి. బట్ ఒకసారే కడతాము. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇదిగో ఇలా బయటికి తీసి కడుతూ ఉంటామనమాట. సో, ఇంకా అది సంగతి. ఇవాళ వ్లాగ్ వీడియో అయితే ఇదనమాట. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.